భారతీయ యోగాకు అరుదైన గౌరవం దక్కింది. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించింది యుఎన్ఓ. సర్వప్రతినిధి సభలో భారత్ ప్రవేశపెట్టిన తీర్మానానికి దాదాపు అన్ని దేశాల మద్దతు లభించింది. యోగాకున్న పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసి వచ్చింది. కరెంట్ జనరేషన్ బిజీ లైఫ్, రకరకాల ఒత్తిళ్లు, ఎక్కడా లేని స్ట్రెస్, దీనికి తోడు అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ మనిషిని అనేక రోగాల పాల్చేస్తున్నాయి. మెడికల్ రంగం ఎంతగా అభివృద్ధి చెందినా శారీరక మానసిక పరమైన కొన్ని సమస్యలకు టోటల్ ట్రీట్మెంట్ చూపలేని పరిస్థితి. ఇలాంటి టైంలో ఈ సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతోంది భారత ప్రాచీన వైద్య విధానం యోగా. ఎలాంటి రోగాలు, మానసిక సమస్యలనైనా దూరం చేసే శక్తి యోగాకు ఉంది. ఈ విషయాన్ని ప్రపంచం అంతా ఒప్పుకుంది. క్లినికల్ గాను ఇది ప్రూవ్ అయింది. యోగాసనాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతతను పొందవచ్చు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది భారతే. యోగా పవర్ తెలిసి వరల్డ్ వైడ్ గా అన్ని దేశాల ప్రజలు ఇప్పుడు యోగా నేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు అదే యోగాకు యుఎన్ఓలో అరుదైన గౌరవం దక్కేలా చేసింది. జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా డేగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిలో ఇటీవల చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ సూచించారు. ఈ సూచనకు తగిన విధంగా యుఎన్ఓ సర్వప్రతినిధి సభలో భారత రాయబారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 170కి పైగా దేశాలు తమ మద్దతును తెలిపి యోగా పవర్ ఏంటో తెలిపాయి. ఐక్యరాజ్య సమితి చరిత్రలోనే ఓ తీర్మానానికి ఇన్ని దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం ఇదే ఫస్ట్ టైం. మోడీ ప్రతిపాదించిన 3 నెలల్లోనే ఇది అమలుకు నోచుకోవడం కూడా విశేషమే. జూన్ 21నే ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకోవడానికి ఓ రీజన్ ఉంది. ఈ రోజున సూర్యుడు భూమధ్య రేఖకు అతి దూరంగా వెళ్తాడు. డే అవర్స్ ఎక్కువ. స్పెషల్ డేను యోగా డేగా కన్సిడర్ చేయాలని భారత్ యుఎన్ఓను రిక్వెస్ట్ చేసింది. ఎన్నో శతాబ్దాలుగా ప్రపంచం నలుమూలలా యోగా విధానాన్ని అవలంబించి ఎన్నో కోట్ల మంది లబ్ధి పొందారని యుఎన్ఓ చీఫ్ సెక్రటరీ బాన్ కీ మూన్ ప్రకటించారు. ప్రపంచ శాంతి కోసం యోగాను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసమే జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించినట్టు చెప్పారు. యోగాను అభివృద్ధిలోకి తేవాలన్న మోడీ ఆలోచనను యుఎన్ఓ సర్వ ప్రతినిధి సభ అభినందించింది. ఇటు యుఎన్ఓ నిర్ణయంపై మోడీ సంతోషం వ్యక్తం చేశారు. తీర్మానానికి సహకరించిన దేశాలన్నింటికీ ట్విట్టర్లో మోడీ థ్యాంక్స్ చెప్పారు.